వర్ణనాత్మక వ్యాకరణం అంటే ఏంటంటే ఒక నిర్దిష్ట కాలంలో ఉండే భాషను ఆధారంగా చేసుకుని రాసే వ్యాకరణాన్ని ఏమంటారంటే వర్ణనాత్మక వ్యాకరణం అంటారు. చెప్పమ్మా ఏంటి వర్ణనాత్మక వ్యాకరణం అంటే? చెప్పాలి. ఒక నిర్దిష్ట కాలంలో ఉన్న భాషను ఆధారంగా చేసుకుని రాసే వ్యాకరణమే వర్ణనాత్మక వ్యాకరణ గ్రంథాలు. మళ్ళీ తొలేటి గ్రంథాలన్నీ మీరు ఎక్కడ చదువుకుంటారు? ఇతిహాసాలను చదువుకుంటారు. బట్ అదే తొలేటి వ్యాకరణ గ్రంథాలని ఏ వ్యాకరణానికి సంబంధించినంట? వర్ణనాత్మక వ్యాకరణానికి సంబంధించి. అంటే ఎందాక మనం చెప్పుకున్నాం చూడండి, ఆంధ్ర భాష భూషణం, ఆంధ్ర శబ్ద చింతామణి, బాల వ్యాకరణము, ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్ దేనికంటే వర్ణనాత్మక వ్యాకరణం. వర్ణనాత్మక వ్యాకరణాన్ని ఏ దశ పిల్లవాడికి పరిచయం చేయాలంటే మాధ్యమిక దశకు పరిచయం చేయాలి. ఏ దశకు పరిచయం చేయాలి? మాధ్యమిక దశకు పరిచయం చేయాలి. రైట్. రెండవది చారిత్రాత్మక వ్యాకరణం. చూడండి మళ్ళీ ఏ వ్యాకరణం? చారిత్రాత్మక వ్యాకరణం. చారిత్రాత్మక వ్యాకరణం అంటే ఏంటంటే కాలానుగుణంగా భాషలో మార్పులు వస్తాయా రావా? చెప్పాలి. కాలానుగుణంగా భాషలో మార్పులు వస్తాయి. కాబట్టి అలాంటి మార్పుల ఆధారంగా చేసుకుని రాసే వ్యాకరణాన్ని ఏమంటారంటే చారిత్రాత్మక వ్యాకరణం అని అంటారు. కాలానుగుణంగా వచ్చే మార్పుల ఆధారంగా చేసుకొని రాసే వ్యాకరణమే చారిత్రాత్మక వ్యాకరణం. ఇందాక మనం మార్నింగ్ చెప్పుకున్నాం, ఒకసారి చూడండి. ధ్వని పరిణామం, అంత పరిణామం అని. ఆ ధ్వని ఏ దశ పిల్లవాడికి పరిచయం చేయాలంటే ఉన్నత దశ పిల్లలకి. నెక్స్ట్ మూడవదిగా తులనాత్మక వ్యాకరణం. తులనాత్మక వ్యాకరణం అంటే భాష